మంగళగిరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యాన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ దేవస్థానం సెంటర్లో ప్రారంభమైంది. ర్యాలీలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కమిషనర్ ఎస్కే అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇటీవల మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో కూడా మరి అన్ని రంగాల్లో కూడా వెనకబాటుతనాన్ని చూపించింది. ఏకాడికి వారు అభివృద్ధి కార్యక్రమాలని పక్కన పెట్టి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మరి ఇటీవల వచ్చినటువంటి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలా వెనకబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మరి దాదాపు ఇప్పటికి 6 నెలలు దాటింది. ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మరి ఒక గాడిలో పెట్టేదానికి మరి 2047కి అలా మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో ముందుండాలని నడవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క విజన్ని 2047 మరి ప్రకారంగా ఈ రాష్ట్రంలో కానీ మరి మన మున్సిపాలిటీల్లో కానివ్వండి మన స్వచ్ఛాంధ్ర అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గత 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ని ప్రకటించడం జరిగింది. అదే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని భావించి స్వచ్ఛ భారత్ అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర 2047 అనే విజన్ని ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా 2047కి మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 అని విజన్ పెట్టి ఆయన సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదే బాటలో ఇప్పుడు 2047 విజన్ని మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చేసి అటు అభివృద్ధి సంక్షేమము మరి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు దృఢ నిశ్చయంతో నిర్ణయం చేశాడు. ఆయన నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్ అనేటువంటి మిషన్ ద్వారా కార్పొరేషన్లకు కానివ్వండి, పంచాయతీలకు కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛతగా ఉండాలని అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం కానీ చూసుకున్నట్టయితే గతంలో బహిరంగ మల విసర్జన ఇలాంటి కార్యక్రమాలు మనం పల్లెటూరులో కానీ ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మరుగుదొడ్డికి 15,000 రూపాయలు ఇస్తే దాంట్లో 2,000 రూపాయలు ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇస్తే 13,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చి బహిరంగ మల విసర్జన ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ బహిరంగంగా జరగకూడదు, స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, స్త్రీలకి గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన విధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి 3వ శనివారం
ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎంత అంటే ఈరోజు మనం కొన్ని దేశాలు చూసాం, శ్రీలంక ఇవన్నీ కూడా డెంగ్యూ మలేరియా ఫ్రీ అయిపోయాయి. అంటే అక్కడ ఇంకా అవి పారదోలేదు సార్. ఇంకా మనకు కూడా కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులు కరంగా ఉన్నాయి. మనం ఏదైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో మనం అంతా కూడా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ ఇది ఒక సంకల్పంతో ఈ రోజున చేసి అలాగే మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఇంత ఇదిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగడం అందరూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్గా కార్యక్రమాలు మనం చాలా చేసినా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. మనం డోర్ గార్బేజ్ కలెక్షన్ దాదాపు 95% చేసినా కూడా ఇంకా ఒక చెత్త బయటకు రావడం, కాలువల్లో కానీ రోడ్డు మీద రావడం జరుగుతుంది. దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి చెప్పిన తర్వాత అందరూ కూడా దాని వెంటనే చెప్పండి. స్లోగన్స్ పరిసరాల పరిశుభ్రం, పర్యావరణం భద్రం, అపరిశుభ్రతను నివారిద్దాం, వ్యాధులను నిరోధిద్దాం. ఒక్కటే మాట పరిశుభ్రత బాట. చెత్తని రోడ్డుపై వేయకండి, చెత్త బండికే ఇవ్వండి. పరిసరాల పరిశుభ్రం ప్రతి ఒక్కరి కర్తవ్యం. పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. వ్యాధులను తరిమేద్దాం. పరిసరాల పరిశుభ్రత